మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, ఎలాంటి అమంగళకరమైన మాటలు ఎప్పుడూ అనకూడదని, అలా అంటే తదాస్తు దేవతలు విని తదాస్తు అంటారని మన పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. ఇంతకీ తదాస్తు దేవతలు అంటే ఎవరు? వారు నిజంగానే తదాస్తు అంటారా? ఇలాంటి విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఏదైనా కోరుకున్నప్పుడు, లేక కావాలనుకున్నప్పుడు, లేదా ఇతరులను దీవించినప్పుడు మనం అనే మాటలు విన్న పెద్దవారు అలాగే జరుగునుగాక, లేక ఇది తథ్యం అని అంటే ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా తదాస్తు దేవతలు సాయం సంధ్య వేళల్లో సంచరిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. ఈ తదాస్తు అనేది వారి వ్యక్తిగత విషయంలోనే నెరవేరుతుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదే పదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తదాస్తు అని అంటారు. వీరినే తదాస్తు దేవతలు అంటారు. తదా అంటే ఆ ప్రకారముగా, అస్తు అంటే కావలసినది లేదా జరగవలసినది అని అర్థం. సూర్యుని భార్య అయిన ఛాయాదేవి సూర్యుని యొక్క అఖండ తేజస్సును భరించలేక ఆమె ఒక గుర్రం రూపం ధరించి ఒక దేశానికి వెళ్ళిపోగా ఆమెను గుర్తించిన సూర్యభగవానుడు కూడా గుర్రం రూపం ధరిస్తాడు. అప్పుడు వారిద్దరికీ పుట్టిన వారే అశ్విని కుమారులు లేదా తదాస్తు దేవతలు. వీరు గుర్రం మొహంతోనూ దేవతా శరీరంను కలిగి ఉంటారు. వీళ్లే అశ్విని నక్షత్రానికి అధిష్టాన దేవతలు. వీరు దేవతా వైద్యులు అని కూడా పురాణాలు చెప్తున్నాయి. వీరి యొక్క రథం బంగారంతో చేయబడి ఉంటుంది. వీరు ఆ గుర్రంపై ప్రయాణిస్తూ తదాస్తు అనే నామం పలుకుతూ ఉంటారు. వీరు యజ్ఞాలు జరిగే ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. వీళ్ళు ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని, ఇంకొక చేతిలో అభయహస్తాన్ని చూపిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు సాయం సంధ్య వేళల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో వ్యక్తిగతంగా అమంగళకరమైన మాటలను పదే పదే అంటే వారు తదాస్తు అంటూ ఉంటారు. ధనం ఉండి కూడా లేదు లేదు అని పలుమార్లు నటిస్తూ ఉంటే నిజంగా ధనం లేకుండా పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటూ ఉంటే నిజంగానే అనారోగ్యం కలుగుతుంది. అందువలన మీ గురించి మీరే అసత్యాలు, చెడు మాటలు పలకటం మంచిది కాదు. అందుకే పూర్వం బీదవాడైనా సరే తన దగ్గర డబ్బు లేదు అని అనేవారు కాదు. ఎందుకంటే ఆ దేవతలు తదాస్తు అంటారని వారి భయం. కాబట్టి మన గురించి, ఇతరుల గురించి ఎల్లప్పుడూ మంచిని మాత్రమే కోరుకోవాలి. ఇలా తదాస్తు అనేది దేవతలకు మాత్రమే కాదు, నిత్యం పూజలు జపం చేసే మంచి ప్రవర్తన కలిగి నలురికి సాయపడే మనస్తత్వం ఉన్నవారికి కూడా ఈ తదాస్తు శక్తి ఉంటుంది. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని గుర్తుంచుకుని మంచినే మాట్లాడుతూ నలుగురికి సాయం చేస్తూ ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.